లెవెల్లో ఎవరైతే అట్టడు స్థాయిలో ఉన్న మహిళల గురించి ఆలోచించవలసిన వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ గారు ట్రైబల్స్ లో కానీ అసైన్మెంట్ చట్టంలో కానివ్వండి మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వాలని ఆ రోజు రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి కానీ ఒక స్త్రీగా ఉండి నిజంగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకో తల్లి. ఒక అలాంటి వ్యవస్థలో నెహ్రూ కూతురుగా ఆ రోజే రాజకీయంగా ప్రతి చిన్న అమ్మాయిగా ఉన్నప్పటి నుంచే ఎంతో రోల్ మోడల్ జీవితాన్ని తీసుకొని ఒక రాష్ట్ర ప్రధానిగా ఎదిగి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తే పనికి మాలిన అంశాలు ఏవైతే ఉంటాయో పట్టు లేనివి పబ్లిసిటీ కోసం వాడుకునే రాజకీయమైన లౌక్యం సంపాదించుకున్న కేసీఆర్ లాంటి ద్రోహి బిడ్డవు కాబట్టి ఆ కుట్రల రాజకీయాలు నీకు లేడపకుండానే నీకు వచ్చాయని అందులో నీ అన్నకంటే నువ్వే చాలా మించిపోయావమ్మా. అది మాత్రం అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు మనకున్న దాంట్లో ఈవిడ చెప్పేది ఏంటంటే ధర్నా చేసింది నిన్న. అది కూడా ధర్నా చౌక్లో కూర్చొని మహిళా దినోత్సవం రోజట, అది మహాశివరాత్రి రోజు 100 పాపాలు చేసిన పాపాత్ములు జపం చేసినట్టు కొంగ జపం చేసినట్టు మహాశివరాత్రి రోజు నువ్వు ఇంత పెద్ద అబద్ధం మాట్లాడుతున్నావు మహిళల గురించి. నీవు నీ అయ్యా నీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిందంటే ఎవరు నమ్మాలి తల్లి నేను? అదే కాకుండా ఈ రోజు నువ్వు మాకు సలహాలు ఇచ్చే స్టేజ్కు నువ్వు వచ్చినావా తల్లి? ఎక్కడ నేను ఇంకోటి చెప్తున్నాను, దయచేసి మా ప్రెస్ సోదరులందరూ కూడా విన్నపిస్తున్నాను. అది ఏంటంటే ఈ రోజు వరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్తున్నా, మా పార్టీ చెప్తున్నా, కేంద్రంలో నుంచి జాతీయ పార్టీ ఉన్న మా నాయకులు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి ఈ రోజు న్యాయయాత్ర చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ ఉన్న మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్తున్నా కానీ మేము చెప్పేది ఏంటి, బీజేపీ వాళ్ళతో కేసీఆర్ సంబంధాలు కలిగి ఉన్నాయి అన్నది యథార్థము. అందువల్లనే ఇప్పటి వరకు కూడా ఈ లిక్కర్ రాణిని అక్కడున్న కేజ్రీవాల్ వాళ్ళ మంత్రివర్గాన్ని అరెస్టు చేశారు కానీ ఈమెకు మాత్రం ఆమెను అరెస్టు చేయకుండా కన్ఫ్యూజన్. మన వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు అనుకుంటున్నారు, కన్ఫ్యూజన్ చేసి వదిలిపెట్టారు. క్లారిటీ ఇవ్వటం లేదు, కన్ఫ్యూజన్ చేసి వదిలిపెట్టారు. కానీ కన్ఫ్యూజన్ మనం అవ్వలేము, తెలంగాణ వాళ్ళం అవ్వలేము, మన తెలంగాణ బిడ్డలు అవ్వలేదు. ఆ కన్ఫ్యూజన్ కాదు కదా, క్లారిటీగా ఉండే వాళ్ళ అయ్యను తీసుకుపోయి మూల కూర్చోబెట్టాం, వాళ్ళ పార్టీని బొందబెట్టాం. ఇంకా రాబోయే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ లేచి మరి వాళ్ళు చేసిన కుట్రలో మళ్ళొక్కసారి అధికారాన్ని ఏ రకంగా దోచుకున్న ప్రతి ట్రైబల్ విభాగాన్ని వదిలిపెట్టలేదు, అలాగే బీసీలకు సంబంధించిన గొర్రెలను వదిలిపెట్టలేదు. ప్రతి దాంట్లో స్కాములు చేసిన ఈమె ఏ రోజు కూడా మహిళల కోసం మాట్లాడిన దాఖలాలు ఎక్కడన్నా మనకు కనపడిందా? ఇక వీళ్ళ అయ్య గురించి చెప్తుంది. జీవో నంబర్ 3 గురించి ఆయనంట హైకోర్టులో వేసిండంట. అంటే ఏంటి, ఒకరికే కాదు ఇది అందరికీ న్యాయం జరగాలంటే నీ అయ్య ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిందమ్మా? మా సోనియమ్మ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీకు భిక్ష పెట్టబట్టే నీ అయ్య ముఖ్యమంత్రి అయితే నువ్వు ఒక మంత్రి అయినావు, ఎంపీ అయినావు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎరగబెడుతున్నావు. ఆ రోజు కూడా మరి యూపీఏ గవర్నమెంట్లో మేము సోనియమ్మ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారి పేరు ఉచ్చరిస్తున్నావు కానీ మరి కాంగ్రెస్ పార్టీ చేసిందని నువ్వు కానీ నీ అయ్య కానీ ఇప్పుడున్న ప్రజలు మోసినట్టు చేసినట్టుగా నువ్వు కూడా చేద్దామని చూస్తున్నావా? యూపీఏ గవర్నమెంట్లో ఈ మహిళా బిల్లును ఎక్కడి వరకు రాజ్యసభ వరకు తీసుకెళ్లి అన్ని పార్టీలను ఒప్పించినప్పుడు, మేము ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఎస్సీలు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ బిల్లును ఎంకరేజ్ చేయలేదే, అది మర్చిపోయినవా? ఈ రోజు మీరిద్దరు ఒకటే, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఏ రోజు ధర్నా చౌకులో మరి మన ప్రధానమంత్రి గారు ఎక్కడ అవకాశాలు ఇవ్వలేదు ధర్నా చేయడానికి? రైతులను మరి ఏ రకమైన నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళు ఇప్పటి కూడా అక్కడ స్ట్రైక్ చేస్తున్నా కూడా వాళ్ళకు ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ కవితమ్మకు మాత్రము ఒక రోజులోనే ధర్నాకు అవకాశం ఇచ్చేసి